భారతీయ సంస్కృతిలో పండుగలు అంటే కేవలం ఆచారాలు మాత్రమే కాదు, అవి ప్రకృతిలో సంభవించే అద్భుతమైన మార్పులకు ప్రతిబింబాలు. అటువంటి గొప్ప పర్వదినం మకర సంక్రాంతి. ఈ ఏడాది సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ ఘట్టం మన జీవితాల్లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకువస్తోంది. సంక్రాంతి అంటే ఏమిటి? సంక్రాంతి అంటే ఒక గొప్ప మార్పు. ఇది కేవలం ఒక రోజు పండుగ కాదు, ఇది కాలచక్రంలో సంభవించే ఒక మధ్యస్థ మార్పు. అందుకే దీనిని సంక్రాంతి అని పిలుస్తారు. ఉపనిషత్తుల కాలం నుండి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని అనుసరించి మనం ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. సూర్యుడి గమనం మారడం ద్వారా మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న అనుభూతి కలుగుతుంది. పండుగ సంబరాలు. ఈ పండుగ సమయాన్ని గమనిస్తే ప్రతి జిల్లాలో, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని రకరకాల వంటకాలు వండుకొని తరతరాల సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ పండుగను ఒక వేడుకలా జరుపుకుంటారు. మన జీవితాల్లో వెలుగులు రావాలంటే మన లోపల ఉన్న చీకటిని తొలగించుకోవాలి. మన పెద్దలు హెచ్చరించే 9 రకాల దొంగలు, అవి మనలోని కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలు మరియు ఇతర దుర్గుణాలు. వీటి వల్ల మన మనశ్శాంతి దొంగిలించబడుతుంది. అటువంటి సమయంలోనే మనం మిత్రులతో కలిసి మన పితృదేవతలకు పూజలు నిర్వహించాలి. ఈ పూజలో నైవేద్యంగా హల్వా వంటి తీపి పదార్థాలను సమర్పించడం ద్వారా మన జీవితాల్లో మాధుర్యాన్ని నింపుకోవాలి. ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యగ్రహణం వంటి సమయాల్లో ప్రకృతిలో చీకటి ప్రవేశించినట్లుగా మన జీవితంలో కూడా కొన్నిసార్లు కష్టాలు రావచ్చు. కానీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాగానే ఆ చీకటి తొలగిపోతుంది. రామాయణంలో చెప్పినట్లుగా కష్టాలను ఎదుర్కొని నిలబడటమే అసలైన పూజ. రాసుల ప్రభావం. ప్రస్తుతం సింహ, కన్య, తుల, వృశ్చిక మరియు ధనుస్సు రాసుల వారికి మానసిక వికాసం కలిగే సమయం ఆసన్నమైంది. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం వైపు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో బ్రహ్మచర్యం వంటి నియమాలను పాటించడం మరియు మన నిబద్ధతపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఉత్తరాయణం అనేది అమరత్వానికి ప్రవేశద్వారం. మకర సంక్రమణం అనేది ఒక నక్షత్ర మార్గం. ఇది శ్రమకు, జ్ఞానానికి నిదర్శనం. విష్ణువు మరియు శివుడి ఆరాధనతో ఈ పుణ్యకాలాన్ని గడపాలి. సాంప్రదాయ వైవిధ్యం. మన దేశంలో అనేక ప్రాంతాలలో ఈ పండుగను వేరువేరు పేర్లతో పిలిచినా అందరి అంతరార్థం ఒక్కటే. తమిళనాడులో పొంగల్ వలె, ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి వలె దేశమంతా ఈ పండుగ వెలుగులు నింపుతుంది. పశ్చిమ గోదావరి మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ప్రజలు ఎంతో పవిత్రంగా ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ వంటకాలు. పండుగ రోజుల్లో అరటిపండు, పాల పాయసం, సెమియా పాయసం వంటి రుచికరమైన వంటకాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. లడ్డులు మరియు ఖర్జూరాలు ఈ పండుగకు మరింత శోభను ఇస్తాయి. పితృదేవతల పూజ. పాండవుల కాలం నాటి నుండి ఉన్న ఈ సాంప్రదాయంలో పితృదేవతలకు తర్పణం వదలడం ఎంతో ముఖ్యం. మకర సంక్రాంతి సందర్భంగా పితృదేవతలకు సమర్పించే పదార్థాలు మన వంశాభివృద్ధికి తోడ్పడతాయి. సామాజిక బాధ్యత. సమాజంలో ఉన్న ఆకలిని, ఇబ్బందులను తొలగించడం మన బాధ్యత. బంధువులను కలుపుకోవడం మరియు శుభకార్యాలకు శ్రీకారం చుట్టడం ఈ పండుగ విశిష్టత. దాన ధర్మాల ద్వారా మన సమాజానికి సాయం చేయాలి. ఆధ్యాత్మిక సందేశం. మకర సంక్రాంతి రోజుల్లో మనం జ్ఞాన మార్గంలో నడవాలి. శంకరాచార్యుల వంటి మహానుభావుల బోధనలను స్మరించుకుందాం. వైష్ణవ భక్తి మరియు ఆధ్యాత్మిక భావాలతో ఈ పవిత్ర రోజును గడుపుదాం. ఈ సంక్రాంతి మన అందరి జీవితాల్లో ఒక గొప్ప విప్లవంలా మారి సుఖ సంతోషాలను తీసుకురావాలి. మన సంస్కృతిని కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఇతరులకు కూడా షేర్ చేయండి. మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.